రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎన్డీపీఎస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అక్రమ మద్యం నివారణ చర్యల్లో భాగంగా ఢిల్లీ, హర్యానా, గోవా నుండి వచ్చిన విమాన ప్రయాణికులను తనిఖీ చేశారు. కొందరి నుండి డ్యూటీ చెల్లించని లిక్కర్ బాటిళ్లను పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో 235 లిక్కర్ బాటిళ్లు పట్టుబడ్డాయి. ఈ పట్టుబడ్డ లిక్కర్ విలువ 5 లక్షల రూపాయలని ఎక్సైజ్ సిబ్బంది చెప్పారు. ఈ తనిఖీల్లో శంషాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ దశరథ గారు మరియు శంషాబాద్ డిపిఓ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ మేడం గారి ఆదేశాల మేరకు ఎన్డీపీఎస్ స్పెషల్ రైడ్లో భాగంగా ఈరోజు శంషాబాద్ పరిసర ప్రాంతాలలో అక్రమ మద్యం కోసం రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. ఇటు రూట్ వాచ్లో గోవా నుంచి మరియు ఢిల్లీ నుంచి, హర్యానా నుంచి తదితర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి మద్యం బాటిళ్లను సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక 4 ఫ్లైట్లను చెక్కింగ్ చేయగా వాటికి సంబంధించి 235 బాటిళ్ళు సీజ్ చేయడం జరిగింది. దాదాపు వీటి లీటర్లలో చెప్పాలంటే 160 లీటర్ల వరకు రమ్మరమ్మి ఉండొచ్చు. వీటి ప్రైజ్ వచ్చి ఇక్కడి మన ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇక్కడ మనం అమ్మే ప్రైజు దాదాపు ఒక 5 లక్షల రూపీస్ వరకు ఉంటుంది. మేము రిపీటెడ్గా ఎన్నిసార్లు విన్నవించుకున్నా, రిక్వెస్ట్ చేసినా, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఈ గోవా నుంచి మద్యం బాటిళ్ళను తీసుకొస్తూ వారు ఆ గోవా బాటిల్ అనేటి సబ్స్టాండర్డ్ లిక్కర్ అక్కడ ప్రతి షాపులో ఒకరికంటే ఒకరు తక్కువ, అంటే లిక్కరు మన తెలంగాణలో ఒకటే ధరకు ఎంఆర్పికి ఎక్కడ కానీ మద్యం లభ్యమవుతుంది. కానీ గోవాలో ఒకటే సేమ్ బాటిల్ 1100కు, 900కు, 800కు అంటే వాళ్ళే మద్యం షాప్లో తయారు చేసి సబ్స్టాండర్డ్ లిక్కర్ అమ్ముతారు. కాబట్టి దయచేసి ఎవరు గోవా నుండి మద్యం వెళ్ళాలా.